ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 30 సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఉద్యమంలో వ్యవస్థాపకులు మాన్యశ్రీ మందకృష్ణ గారి అడుగుజాడలో లక్షల మంది ఈరోజు దేశవ్యాప్తంగా మాదిగమైనటువంటి మేమందరం కూడా వర్గీకరణ కొరకు మేము పోరాటం చేయడం జరిగింది. ఈ పోరాటానికి అనేక మంది నడుపుగట్టి ఇతర సామాజిక వర్గాలు కూడా మాకు ఎన్నో విధాలుగా మాకు సహకరించినటువంటి దాఖలు ఉన్నాయి. అయితే ఈరోజు మేము పోరాడినటువంటి పోరాటానికి సుప్రీంకోర్టులో ఈరోజు కీలకమైనటువంటి తీర్పు రావడం జరిగింది. వర్గీకరణ అంశం అనేటువంటి న్యాయమైనటువంటి అంశమే కనుక ఖచ్చితంగా వర్గీకరణ జరగాలి, సమన్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో 7 మంది జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం ఈరోజు 6 మంది జడ్జిలు అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ఇది కీలకమైనటువంటి తీర్పు. అయితే ఈ తీర్పు వెనుక, ఈ ఫలితం వెనుక ఎంతో మంది మా బిడ్డలు అసలు బాశారు, ప్రాణాలు అర్పించారు. అంతేకాకుండా ఎన్నో పోరాటాలు చేశాం. అయితే ప్రభుత్వాలు మారినే కానీ మా తలరాత్రులు మారలేదు. అయితే ఏది ఏమైనా 2023లో హైదరాబాద్లో జరిగినటువంటి ఇస్రో మహాసభలో ప్రధానమంత్రి అయినటువంటి మోదీ గారు మాకు మాట ఇచ్చారు, ఖచ్చితంగా వర్గీకరణ చేసి తీరుతాము, మీరు భయపడాల్సిన అవసరం లేదు, నేను మీకు సాయం చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు సుప్రీంకోర్టు యొక్క తీర్పును గౌరవించి తెలంగాణ ప్రభుత్వంలో వర్గీకరణ అంశాన్ని మేము గౌరవిస్తున్నాం, తీర్పును స్వాగతిస్తున్నాం, ఖచ్చితంగా వర్గీకరణ అమలు చేస్తాము. అయితే ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చామో ఆ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఆ ఉద్యోగాలకు కూడా ఈ వర్గీకరణ అమలు అయితే ఆర్డినెన్స్ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్తా ఉన్నాం, అయ్యా మీకు విన్నవించుకుంటున్నాం, తెలంగాణలో ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు స్వాగతించారో సుప్రీంకోర్టు యొక్క తీర్పును మీరు కూడా స్వాగతించి ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్గీకరణ అమలు అయితే చూసి మాదిగలకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఈ యొక్క తీర్పు అమరైనటువంటి మా మాదిగ బిడ్డలకు ఎన్నో సామాజిక వర్గాలు మాకు సాయం చేశాయి. ఆ సామాజిక వర్గాలకు ఎంఆర్పిఎస్ లో మందకృష్ణ గారితో కలిసి పోరాటం చేసినటువంటి మా కార్యకర్తలకు, నాయకులందరూ కూడా మేము అంకితం చేస్తా ఉన్నాం. నా పేరు చిలక రాబిన్సన్, ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులను నేను. ఈరోజు మాకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేమందరం కూడా సంఘీభావం తెలుపుతున్నాము, వారి స్వాగతిస్తున్నాము. నిజంగా జడ్జి వారు ఇచ్చినటువంటి తీర్పు మాకందరికి కూడా చాలా సంతోషం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మాదిగలు సంతోషిస్తున్న రోజు, ప్రపంచంలో ఉన్నటువంటి మాదిగలకు ఒక వెలుగును ఇచ్చినటువంటి రోజు. ఇంతకాలం మేము చీకట్లో బతికామని అనిపిస్తుంది. అందుకనే మేము నల్ల బ్యాడ్జీలు ధరిస్తూ నల్ల కండువాలు ధరించాం. ఆ నిరసన ఇప్పుడు పోయేటువంటి పరిస్థితి మాకు వచ్చిందనేది ఎంతో ఆనందంతో మేమందరం కూడా ఉన్నాం. దీనికి అంతటి కూడా మాన్యశ్రీ మందకృష్ణ అన్నగారు ఇచ్చినటువంటి ఉద్యమ పోరాటాల వల్లనే సాధ్యమైంది. ఆయన త్యాగం ఎంతో గొప్పది. మాదిగ జాతి కోసం ఆయన నిరంతరం పోరాడాడు. ఆయన తన శ్రమను, తన యొక్క తెలివిని, తన యొక్క శారీరకమైనటువంటి బలాన్ని, తన యొక్క ఉన్నటువంటి శక్తినంతా కూడగట్టి ఈ జాతి కోసం నిరంతరం శ్రమ చేసినటువంటి మాన్యశ్రీ మందకృష్ణ అన్నగారికి ఆయనకు స్పెషల్గా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఎవరైతే వర్గీకరణ కోసము మాదిగ జాతి పోరాటం చేసిందో, మాదిగ జాతిలో ప్రాణాలు పోగొట్టుకున్నారో, మాదిగ జాతి కోసం నిరంతరం పోరాటంలో పాల్గొని ఉన్నారో వాళ్ళకందరికీ, మాదిగ జాతికి అందరికీ కూడా ఉద్యమైన నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఈ వర్గీకరణను చేసి మాకు ఫలితాలను అందించాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.